హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్ష్మికి పాప పుట్టడంతో నర్సు ఆ పాపను తీసుకువచ్చి భాస్కర్ చేతికి ఇస్తుంది. ఇక ఆ తర్వాత అరవింద ఆ పాపను ఎత్తుకొని ముద్దాడుతూ, పాప అచ్చం మా కోడలి పిల్లలాగే ఉంది అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు మిత్ర, మామ్ పుట్టి 10 నిమిషాలు కాలేదు, అప్పుడే నువ్వు పోలికలు పెడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు. నేను చెప్పేది నిజం మిత్ర, ఆ కళ్ళు, ఆ ముక్కు అన్నీ కూడా అచ్చం లక్ష్మిలాగే ఉన్నాయి చూడు అని చెప్పి అరవింద పాపను మిత్ర చేతికి ఇస్తుంది. మిత్ర ఎంతో ప్రేమగా ఆ పాపని ఎత్తుకొని ఇక అలా ముద్దాడుతూ ఉంటే అప్పుడే జయదేవ్ మిత్రకు చెబుతాడు, మిత్ర గుడ్ న్యూస్ రా అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి డాడ్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడు జయదేవ్, ఒరే మిత్ర, ప్రవీణ్ మిట్టల్ ఏదో ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు అని చెప్పాను కదా, వాడు ఆ ప్రాబ్లంలో నుండి బయటపడడం కోసం అని చెప్పి మన షేర్స్ అన్నీ తిరిగి మళ్ళీ మనకి రాసిచ్చేసాడ్రా. మనం కోల్పోయిన షేర్స్ అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మనకు సొంతమైపోయాయి అని చెప్పి జయదేవ్ ఎంతో ఆనందంగా మిత్రకి చెబుతూ ఉంటే, వావ్ సూపర్ డాడ్, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికి మళ్ళీ చాలా కాలం తర్వాత మన షేర్స్ అన్నీ కూడా మనకి తిరిగి వస్తున్నాయని చెప్పి ఇక అలా మిత్ర సంతోషంగా ఫోన్లో చెబుతూ ఉంటే, ఇక అప్పుడు పక్కనే ఉన్న అరవింద, నాన్న మిత్ర, ఇదంతా ఈ పాపను నువ్వెత్తుకున్న వేళ విశేషం. పాప అదృష్ట దేవత. నువ్వు పాపని ఇలా ఎత్తుకున్నావో లేదో మనకు అదృష్టం కలిసొచ్చింది. మనం కోల్పోయిన షేర్స్ అన్ని కూడా తిరిగి మనకు వచ్చేసాయని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. వాట్ ఈస్ దిస్ ఆంటీ, అసలు ఆ పాప ఎవరి పాపో తెలీదు, ఎవరికి పుట్టిందో తెలీదు, ఏదో కోయిన్సిడెన్స్గా జరిగిన దానికి అదృష్టమని అలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారేంటి అని చెప్పి మనీషా అంటూ ఉంటే, ఇక అప్పుడు మిత్ర, ఇక చాలు ఆపుతావా మనీషా, పసిపిల్లలు దేవుళ్ళతో సమానమని అంటారు. నిజంగానే మామ్ చెప్పినట్టుగా పాప నా దగ్గరికి వచ్చిన తర్వాతే నాకు అదృష్టం కలిసి వచ్చిందని చెప్పి మిత్ర కూడా పాపని పొగుడుతూ ఉంటే, ఇక మనీషాకి కోపం వచ్చి అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు వీళ్ళకి ఏమైంది, ఎవరికో పుట్టిన పాపను ఎత్తుకొని ఇలా ముద్దాడుతూ తనని అదృష్టం అని అంటున్నారేంటి అని చెప్పి మనీషా అనుకుంటూ ఉంటుంది. మరోవైపు పాప పుట్టినప్పుడు స్పృహలో లేని లక్ష్మికి మళ్ళీ నొప్పులు వస్తూ ఉంటాయి. ఈసారి లక్ష్మికి బాబు పుడతాడు. బాబు పుట్టిన కొద్దిసేపటికే లక్ష్మి స్పృహలోకి వస్తుంది. బాబుని చూసి ఆనందంతో ముద్దాడుతూ, మిత్రగారి ప్రతిరూపం ఈ బాబు, అచ్చం మిత్రగారిలాగే ఉన్నాడు అని చెప్పి, మిత్రగారికి దూరమైనందుకు దేవుడు నాకు బహుమతిగా ఈ బాబునిచ్చాడనుకుంటా, వీణ్ణి చూసుకుంటూ నేను మిత్రగారికి దూరంగా జీవితాంతం బతికేస్తాను అని చెప్పి లక్ష్మి బయటకు వెళ్దామంటే, మిత్రగారు, అత్తయ్య గారు అందరూ అక్కడే నిలబడి ఉన్నారు. వీళ్లకు కనిపించకుండా నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి. నేను ఏదో ఒక కష్టం చేసి వీణ్ణి పెంచి పెద్ద చేస్తాను అని చెప్పి లక్ష్మి బాబుని ముద్దాడి ఇక అలా ఎత్తుకొని దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది గమనించిన నర్స్, ఏమండి ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి లక్ష్మిని పిలుస్తూ ఉంటే, ఇక లక్ష్మి మాత్రం తన చీర కొంగుని మొహానికి కప్పుకొని అలా వర్షంలో బాబునెత్తుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో నర్స్ అరవింద వాళ్ళ దగ్గరకు వచ్చి, మేడం ఆవిడకు పాప పుట్టిన తర్వాత బాబు కూడా పుట్టాడు మేడం, కవల పిల్లలు పుట్టారు, కానీ కవల పిల్లలు పుట్టిన విషయం ఆవిడకు తెలియదు. ఆవిడ స్పృహలోకి వచ్చిన తర్వాత బాబుని తీసుకుని ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతుంది మేడం. నేను పిలవడానికి ఎంత ప్రయత్నించినా ఆవిడ వినిపించుకోకుండా వెళ్ళిపోయారు అని చెప్పి నర్స్ అంటూ ఉంటే, అదేంటి, ఎందుకు తను అలా దూరంగా వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటని చెప్పి అరవింద వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. పాపం తను అసలే ఏదో కష్టాల్లో ఉంది మేడం అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే, అదేంటి, తను నీ సొంత చెల్లెలు కాదా అని చెప్పి అరవింద అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు భాస్కర్, లేదు మేడం, తను నా సొంత చెల్లెలు కాదు, కానీ నా భార్యను కాపాడిన దేవత. అనుకోకుండా జరిగిన ఒక బస్సు ప్రమాదంలో
నా భార్యను కాపాడడంతో తన తలకు బలమైన గాయమయ్యి 3 నెలల పాటు తను కోమాలోకి వెళ్ళిపోయింది. కోమాల నుండి బయటకు వచ్చిన తర్వాత నీ వాళ్ళెవరని చెప్పి తనను అడిగితే తను ఇప్పుడు ఆ వివరాలన్నీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నానని నాతో చెప్పింది. అప్పటి నుండి తన కష్టాలు తీరే వరకు మాతో పాటు ఉండొచ్చు అని చెప్పి తనను నా చెల్లెలుగా భావించి మా ఇంట్లోనే ఉండమని చెప్పాం అమ్మగారు అని చెప్పి భాస్కర్ జరిగిందంతా కూడా అరవిందకి వివరిస్తాడు. అసలే ఒంటరి ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏంటో నాకు చాలా కంగారుగా ఉందమ్మగారు. తను నా సొంత చెల్లెలు కాకపోయినప్పటికీ తనను నేను ఎంతో ప్రేమగా నా సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకున్నాను. అటువంటిది ఇప్పుడు మళ్ళీ ఏం కష్టం వచ్చిందో ఏంటో, ఎందుకు నా నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటుందా అని చెప్పి భాస్కర్ లక్ష్మి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోవాలని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద ఒక్క నిమిషం భాస్కర్, ఇప్పుడు నువ్వేమన్నావు? లక్ష్మి అని అన్నావా? తన పేరు లక్ష్మినా అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మగారు తన పేరు లక్ష్మి, పూర్తి పేరు భాగ్యలక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే మిత్ర అరవింద ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అంటే ఆ రోజు దీక్షితులు గారు చెప్పింది నిజమే అన్నమాట, లక్ష్మి బతికే ఉంది అని చెప్పి అరవింద లక్ష్మి ఫోటోని భాస్కర్కి చూపిస్తూ ఇన్ని రోజులుగా మీ చెల్లెలుగా నీ ఇంట్లో ఉంది ఈ అమ్మాయినా, ఒకసారి చూసి చెప్పని చెప్పి భాస్కర్కి లక్ష్మి ఫోటో చూపించడంతో ఇకప్పుడు భాస్కర్ అవునమ్మ గారు తనే అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మికి పుట్టిన కూతుర ఈ పాప అని చెప్పి అరవింద ఆశ్చర్యంగా ఒరే మిత్ర ఈ పాప ఎవరో కాదు నీ కన్న కూతురు అని చెప్పి అంటూ ఉంటే మిత్ర ఎంతో ఆనందంగా పాపను ముద్దాడుతూ ఉంటాడు. ఆ మోసగత్తె నా కంటికి కనిపించకూడదు అని చెప్పి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయిందనుకుంటా అని చెప్పి మిత్ర లక్ష్మి గురించి మాట్లాడుతూ ఉంటే తప్పు నాన్న, లక్ష్మి మనకి మంచి చేయడం కోసమే మన నుండి దూరంగా వెళ్ళిపోయిందని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇంకా మంచి చేయడం ఏముంది మామ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక అప్పుడు అరవింద లక్ష్మి చేసిన త్యాగం గురించి మిత్రకు నిజం చెప్పేస్తుంది. దాంతో మిత్ర అరవింద ఇద్దరు కూడా పాపను తీసుకుని లక్ష్మి కోసం ఆ చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతూ ఉంటారు. భాస్కర్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి బాబుని తీసుకుని వర్షంలో వెళ్ళిపోతూ ఉంటే మనీషా లక్ష్మికి ఎదురు పడుతుంది. మనీషాని చూసి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి లక్ష్మి, ఇలా నేను నీకు ఎదురు పడతానని నువ్వు ఊహించలేదు కదా? ఎస్టేట్కి వచ్చిన దగ్గర నుండి భాస్కర్ చెల్లెలివి నువ్వేనేమో అన్న అనుమానం మొదటి నుండి నాకు కలిగింది. నేను టీ తాగినప్పుడు అది నువ్వు చేసిన టీ లాగే అనిపించింది. అలాగే వంట తిన్నప్పుడు కూడా నువ్వేనని ఒక 50% నాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇందాక నువ్వు నొప్పులు పడుతున్నప్పుడు మిత్ర తన కారులో నిన్ను తీసుకువచ్చినప్పుడు నీ ఫేస్ని నేను క్లియర్గా చూశాను. ఎక్కడ మిత్ర అరవింద ఆంటీ నిన్ను చూస్తారేమోనని, తిరిగి నిన్ను ఇంటికి ఎక్కడ తీసుకెళ్ళిపోతారేమోనని చాలా టెన్షన్ పడ్డాను. కానీ నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం బాగానే మేనేజ్ చేసావని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇక అప్పుడు ఈ లక్ష్మి ఒక్కసారి మాటిస్తే ప్రాణం పోయే వరకు మాట తప్పదు. అందుకే నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను మిత్ర గారికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో మనీషా వెరీ గుడ్ లక్ష్మి, కానీ ఇంకొక పొరపాటు జరిగిపోయింది. నీకు బాబు మాత్రమే కాదు పాప కూడా పుట్టింది. నీకు పుట్టిన ఆ పాప మిత్ర దగ్గర పెరగడానికి వీల్లేదు. ఆ పాప కనుక నాకు మిత్రకు మధ్యలో ఉంటే నేను మిత్రకి దగ్గర అవ్వడం కష్టమవుతుంది. వెళ్ళి ఏదో ఒక విధంగా నీ పాపని కూడా నీతో పాటు దూరంగా తీసుకెళ్ళిపో అని చెప్పి మనీషా లక్ష్మిని బెదిరిస్తూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి చూడు మనీషా, నీకు నేను మాత్రమే దూరంగా వెళ్ళిపోతానని మాటిచ్చాను. పాప ఆయన దగ్గరకు చేరాలని ఆ దేవుడు రాతలో రాసిందేమో, అందుకే నందన్ వారసురాలిగా నా కూతురు ఆయన దగ్గర పెరగబోతుంది. నాకు ఆ ఆనందం చాలు. నా కొడుకుని పెంచుకుంటూ జీవితాంతం నేను ఆయన జ్ఞాపకాలతో బతికేస్తాను. దయచేసి నా దారికి అడ్డు రావద్దు అని చెప్పి లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అరవింద వాళ్ళు లక్ష్మి కోసం ఎంతగానో వెతుకుతారు. లక్ష్మి ఎక్కడ కనిపించకపోవడంతో ఇక పాపను తీసుకొని అరవింద మిత్ర ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి మిత్ర చేతుల్లో పాప ఉండడంతో జయదేవ్ పాపను చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు.
ఎవరి పాప అని చెప్పి జయదేవ్ అడుగుతుంటే ఇక అప్పుడు అరవింద ఏవండి ఆ పాప ఎవరో కాదు మన నందన్ కుటుంబం వారసురాలు లక్ష్మికి పుట్టిన కూతురు అని చెప్పి లక్ష్మి బతికి ఉందంటూ జరిగిందంతా కూడా జయదేవ్కి వివరిస్తూ ఉంటుంది. ఇక దాంతో జయదేవ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మిత్ర కూడా పాపని దగ్గరికి తీసుకొని ఇక ఈ రోజు నుండి ఈ పాపే నా ప్రపంచం అని చెప్పి లక్ష్మి కోసం నేను మళ్ళీ వెతకడం ప్రారంభిస్తాను, తను ఎక్కడున్నా సరే వెతికి ఇంటికి తీసుకువస్తానని చెప్పి అంటూ ఉంటే ఇక మనీషా ఇదంతా కూడా ఈ పాప వల్లే అని చెప్పి పాప వైపు కోపంగా చూస్తూ ఉంటుంది.